వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వినాయక నిమజ్జనానికి నిజామాబాద్ లో మరో ప్రత్యేకత చాటుకుంది. సార్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరం అంతా ఊరేగింపుగా జరుగుతుంది. ఈ ఊరేగింపుకు సంబంధించి పూర్తి స్థాయిలో చూడొచ్చు. ఇక్కడ పురాణం గతంలో ఏదైతే గత కొద్ది సంవత్సరాల క్రితం ఈ వినాయక రథాన్ని ఎడ్ల బండ్లతో ఊరేగించారో అదే ఆనవాయితీగా సాగుతుంది. ఆనవాయితీ ప్రకారం ఇక్కడ సార్వజనిక గణేష్ మండలికి సంబంధించి ఈ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఈ గణేష్ ఉత్సవానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇది ఎలా జరుగుతుంది, ఎప్పుడెప్పుడు జరుగుతుందనే అంశానికి సంబంధించి వీరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో వారిని అడుగుదాం. అయితే సార్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ట్రస్ట్ ఉంది. దీనికి అంతటికి సంబంధించి ఇది ఎప్పుడు ప్రారంభమైంది? నిజామాబాద్ నగరంలో సార్వజనిక సంబంధించి రథం మీద ఎప్పుడు గణేష్ ను ఊరేగింపుడు ప్రారంభించారు? అసలు దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ జై గణేష ఈరోజు గణేష్ నిమజ్జన ఉత్సవానికి వచ్చిన నిజామాబాదు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు గణేషుని ఆశీస్సులతో ఈరోజు నిమజ్జనోత్సవం సందర్భంగా గత 81 సంవత్సరాల నుంచి సార్వజనిక్ గణేష్ మందిర్ ఆధ్వర్యంలో ఈ గణేష్ నిమజ్జన రథయాత్ర దుబ్బా చౌరస్తా నుంచి మొదలవుతుంది. ఇది స్వర్గీయ కాశీనాథరావు ముప్కాల్కర్ గారు మొదలుపెట్టారు. ఆయన ఆధ్వర్యంలో 11 మంది మొదలుపెట్టిన 81 సంవత్సరాల చరిత్ర గల సార్వజనిక గణేష్ మందిర్ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ రథయాత్ర మొదలు పెడుతున్నాము. ఇది తప్పకుండా ఈ దుబ్బా చౌరస్తా నుంచి ఈ మహాలక్ష్మి గణేష్ మందిర్ నుంచే మొదలు పెట్టడం అనేది ఆనవాయితీ. ఇక్కడి నుంచి 15 నుంచి 20 జతల ఎడ్లతో సహా రథం లాగేసి సార్వజనిక గణేష్ మందిరి ఆధ్వర్యంలో మొదలు పెడతాము. ఫస్ట్ గణపతి వీళ్ళు పెట్టిన తర్వాతనే మిగతా గణేష్లు కూడా వచ్చి పెడతారు. మన రూట్ ఇంతకు ముందు సూచించిన ప్రధానంగా ఈ గణేష్లన్నీ పెట్టిన తర్వాత ఈ గణేష్లన్నీ ఎక్కడి నుండి ఎక్కడి వరకు వెళ్తాయి? అదే చెప్తున్నాడు. ఇక్కడి నుంచి మొదలయ్యి ప్రభాత్ టాకీస్ నుంచి రైల్వే గేట్ తర్వాత గాంధీగంజ్ నుంచి టౌన్ 1 పోలీస్ స్టేషన్, దెన్ నెహ్రూ పార్క్ నుంచి రైట్ టర్న్ తీసుకొని పవన్ టాకీస్ ముందర నుంచి బర్కత్పురా నుంచి పెద్ద బజార్ నుంచి ఆర్య సమాజ్ నుంచి ఉలాంగ్ చౌరస్తా నుంచి ఇంకా ముందర పోయిన తర్వాత గణపతి వినాయకుల బావి అక్కడే వేసేస్తాం. పెద్ద గణపతులు మాత్రం జాన్కంపేట, ఉమ్మెడ అటువంటి దాని 8 ఫీట్ల పైన ఉన్నాయి. ఈ సార్వజనిక గణేష్ మందిరి రథంతోనే మిగతా అందరు గణేష్ మండలి ఫాలో అవుతుంటారు. భజనలు కీర్తనలు చేసుకుంటా భక్తి గీతాలతోనే చేస్తారు. దాని తర్వాత గోల్ హనుమాన్ చౌరస్తా దగ్గర సంస్కార్ భారతి వాళ్ళు ఒక ప్రోగ్రాం నిర్వహిస్తారు. అక్కడ ఎడ్లకి గ్రాసము నీళ్లు అది అక్కడ ఒక 15 నిమిషాలు అక్కడ టైం తీసుకున్నాక మళ్ళీ వెళ్తాము. సో అందరూ భక్తితో పాల్గొనాలని మేము సూచిస్తున్నాము. ఇదే విధంగా సంవత్సరాల నుంచి రథంని ఈ స్టేట్కి తీసుకొచ్చాము, ఇంకా ముందరికి తీసుకెళ్తామని మీకు సవినీయంగా తెలియజేస్తున్నాం. మొత్తానికి చూసుకోవచ్చు ఏదైతే గత 81 సంవత్సరాలుగా ఈ గణపతి రథయాత్ర కొనసాగుతుంది. నిజామాబాద్ దుబ్బా ప్రాంతంలో మొదలైన ఈ గణపతి ఏదైతే సార్వజనిక గణేష్ మండలి ఈ ఎడ్ల ద్వారా ప్రధానంగా ఎడ్లని కట్టి ఎడ్లన్నింటిని కూడా ఈ రథాన్ని లాగుతుంది. దీనికి అంతటికి సంబంధించి ఈ రథం లాగడం ప్రధాన ప్రత్యేకత నిజామాబాద్ నగరంలో సంతరించుకుందని చెప్పచ్చు. ప్రధానంగా దుబ్బా చౌరస్తా నుంచి ప్రారంభమయ్యేది గంజ్, అదేవిధంగా ఇక్కడ గంజ్ నుండి ఏదైతే నెహ్రూ పార్క్ నుండి బర్కత్పురా నుండి ఏదైతే దానికి అంతటికి సంబంధించి బర్కత్పురా నుండి గోల్ హనుమాన్ చౌరస్తా, అక్కడ నుండి పూలాంగ్ నుండి పూర్తి స్థాయిలో అక్కడ వినాయకుల బావి వరకు నిమజ్జనానికి వెళ్తుంది. ప్రధానంగా ఇక్కడ నుండి మొదలయ్యే ప్రతి చిన్న గణపతి నుండి 8 ఫీట్ల
మధ్య వరకే ఉన్న గణపతిని కూడా ఇక్కడ నుండి తీసుకెళ్తాం. దీనికి అందరికి సంబంధించి చూడొచ్చు, ఏదైతే ఈ రథాన్ని లాగేందుకు పూర్తి దూరంగా ఎడ్లకు సంబంధించిన తాడును అక్కడి వరకు కట్టిన పరిస్థితి. అక్కడ ఎద్దులు ఉన్నాయి. ఆ ఎడ్లు ఎన్ని జతలు ఎడ్లతో పూర్తిగా ఈ నిమజ్జనానికి సంబంధించిన రథాన్ని లాగుతారు అనేది ప్రధానంగా చూసుకోవచ్చు. అక్కడ ఎడ్లకు సంబంధించిన కాండి అంటే ఎడ్ల పైన పెట్టే ఆ కాండీలు ఉన్నాయి. వాటన్నిటి కూడా ప్రధానంగా పూజ నిర్వహిస్తారు. పూజ నిర్వహించిన అనంతరము ఇక్కడ ప్రధానంగా మొదట గణపతి గణేష్ మండలికి సంబంధించిన గణపతి అందులో ఉంచిన తర్వాత మిగతా గణపతులన్నీ కూడా 8 ఫీట్ల లోపల ఉన్న గణపతులన్నీ కూడా నిజామాబాద్ నగరంలో ఊరేగింపుగా వెళ్ళి వాటన్నింటి కూడా వినాయకుల బావిలో నిమజ్జనం చేస్తారు. 8 ఫీట్ల కంటే ఎత్తుగా ఉన్న గణపతులన్నీ ఇటు ఏదైతే బాసర గోదావరి నది వద్ద కానీ దాంతోపాటు ఉమ్మెడ గోదావరి బ్రిడ్జి వద్ద కానీ నిమజ్జనం చేస్తారు. దానికి అందరికి సంబంధించి పోలీసులు కూడా దీనికి అందరికి సంబంధించి 1300 పోలీసుల సిబ్బందితో భారీ రక్షణ ఏర్పాటు చేస్తారు. వారందరికీ కూడా ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ప్రజలకు అసౌకర్యం కలగకుండా రూట్ మ్యాప్ కూడా క్లియర్ చేశారు. 200 సీసీ కెమెరాల ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఎప్పటికప్పుడు పోలీసులు తిలకిస్తున్న పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ నుంచే ఏదైతే గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఆ రథం ఉందో ఆ రథానికి సంబంధించిన ఎద్దులను ఇక్కడ నుంచి కట్టి వాటి ద్వారా లాగే ప్రయత్నం చేశారు. మొదటగా ఈ ఎద్దుల ద్వారానే రథాన్ని లాగుతుంటారు. దీనికి అంతటికి సంబంధించి ఒక పెద్ద ఆయన ఉన్నాడు. చెప్పండి, ఇక్కడ ఎన్ని ఎద్దులతోని రథాన్ని లాగుతారు? ఎప్పటి నుంచి జరుగుతుంది? కొన్ని ఏళ్ళ నుంచి జరుగుతుంది. ఎన్ని ఎద్దులు కడతారు ఇక్కడ? అప్పుడు అరకాలు మస్తుండే, ఇప్పుడు తగ్గినాయి. ఇప్పుడు 10-20 కడుతున్నాం. 20 అరకాలు కడతారా? 20 అయితే ఎక్కువ. ఇంతకుముందు ఎన్ని అరకాలు కడుతున్నారు? 50-60 అరకాలు కాదు, 100 కూడా అవుతుంది. ఇప్పుడు తక్కువైనాయి. కాపాలంటే అమ్ముకున్నారు, తక్కువైనాయి. ప్రధానంగా చూడొచ్చు, గతంలో 100 అరకాల వరకు కడుతుంటే ఇప్పుడు మాత్రం కేవలం 10-20 అరకలు మాత్రమే అయ్యాయి. రథాన్ని లాగేందుకు కూడా ప్రజలతో పాటు ప్రధానంగా ఎద్దుల అరకలతో పాటు లాగుతామని చెప్తున్నారు. మొదటగా అరకలతో రాగి అక్కడ నుండి ఏదైతే గోల్ బంగ్లా దగ్గర సమాజ్కి సంబంధించిన వారందరూ కూడా 15 నిమిషాల పాటు రెస్ట్ ఇస్తాం. దాంతో పాటు అక్కడ వీరికి అన్నిటి నీళ్లు అదేవిధంగా ఎద్దులకు మేత కూడా వేస్తారు. ఈ ఎద్దుల ద్వారా లాగే రథాన్ని 81 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏర్పాటు చేశారు. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రధానంగా చూడొచ్చు, ఏదైతే నిజామాబాద్ నగరంలో గణపతి నిమజ్జనానికి సంబంధించి ఎద్దుల ద్వారా సార్వజనిక మండలి ఆధ్వర్యంలో రథాన్ని అయితే లాగేందుకు సిద్ధం చేశారు. మరికొద్ది సేపట్లో ఈ రథానికి సంబంధించిన కార్యక్రమం కొనసాగనుంది. పూర్తి స్థాయిలో నిజామాబాద్ నగరం అంతా కూడా ఇక్కడ నుండే వెళ్ళి చిన్న గణపతులతో 8 ఫీట్ల లోపల ఉన్న గణపతులన్నీ కూడా ఈ రథాల్లోనే పెట్టి నిజామాబాద్ నగరంలోని వినాయకుల బావిలో నిమజ్జనం చేసేందుకు సిద్ధమవుతున్నారు. 81 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన సార్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యంలో ఈ రథానికి ఈ ప్రత్యేకత ఉందనే చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. వినాయక నిమజ్జనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నిజామాబాద్ జిల్లాలో వినాయక నిమజ్జనానికి ఎంతో ప్రాముఖ్యత. 80 సంవత్సరాలుగా కొనసాగుతున్న రథయాత్రకు సార్వజనిక రథయాత్ర ఇది. రథయాత్రలో పాల్గొనేందుకు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రముఖ నేతలందరూ కూడా పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నేతలు అదేవిధంగా రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా ఈ రథయాత్రలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. మనతో మాట్లాడేందుకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో రథయాత్రలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో అయితే ప్రజలు పాల్గొంటున్నారు. మొత్తంగా చూసుకోవచ్చు, పూర్తి స్థాయిలో ఏదైతే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఎంతో ప్రాముఖ్యత ఉంది. 80 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ సార్వజనిక రథయాత్ర ఇది. ఈ రథయాత్రలో 8 ఫీట్ల కంటే తక్కువ ఉన్న గణపతులన్నీ కూడా దీంట్లో రథంలో పెట్టేందుకు సిద్ధమయ్యారు. దీనికి అందరికి సంబంధించి ఏదైతే 8 ఫీట్ల పైన ఉన్న రథాన్ని కూడా గణపతులన్నింటి కూడా ఏదైతే ఊరేగింపుగా బాసర అదేవిధంగా ఉమ్మెడ బ్రిడ్జ్ నుండి గోదావరిలో వేయనున్నారు. దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో చూడొచ్చు, మొత్తంగా ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఈ రథయాత్రకు నిజామాబాద్ జిల్లాకే కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా భారీ ఎత్తున ప్రజలు ఈ రథయాత్రలో వినాయక నిమజ్జన యాత్రలో పాల్గొంటారు. దీనికి అందరికీ ఎంతో చుట్టుప్రక్కల జిల్లాలే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రజలే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా భారీగా
వస్తుంటారు. నిజామాబాద్ నగరంలో సార్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యంలో భారీగా గణపతుల ర్యాలీ నిర్వహిస్తున్నారు. ర్యాలీలో ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చారు. మనతో మాట్లాడేందుకు అర్బన్ ఎమ్మెల్యే ఉన్నారు. సార్ చెప్పండి, ఎన్నో ఏళ్లుగా ఈ వినాయక నిమజ్జనానికి సంబంధించి సార్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి మీరు ఈ రోజు ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు వచ్చిన పరిస్థితి నెలకొంది. ముఖ్య అతిథిగా పాల్గొన్న క్రమంలో ఈ గణపతులన్నీ కూడా దీనికి అంతటికి సంబంధించి 8 ఫీట్ల కంటే తక్కువ ఉన్న గణపతులంతా కూడా సార్వజనిక గణేష్ మండలి రథయాత్రలో కొనసాగున్నాయి. మీరు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న పరిస్థితి ఉంది. చెప్పండి సార్, ఎలా ఉంది గణపతులు? బోల్ గజానన్ మహారాజ్ కి జై. ఒకవైపు అమితానందం, ఇంకొక వైపు కొద్దిగా బాధ. గణనాథుణ్ణి 10 రాత్రులు పూజించి హోమాలు, పూజా పునస్కారాలు, దినమంతా కూడా అన్నదాన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా చేసుకొని ఈరోజు గణనాథుడు నిమజ్జనం దిశగా పయనిస్తూ ఉంటే ఆ గణనాథుడి ఆశీర్వాదం నిండుగా ఉండాలని, ఎటువంటి అవిఘ్నాలు కలగకుండా ఉండాలని ఈ 10 రోజులు ప్రార్థించి గణనాథుడి ఆశీర్వాదం లభించింది. అయినా కానీ రేపటి నుండి ఒక రకమైన వెలితి. ఈరోజు ఇందూరు నగరంలో ఏదైతే బాలగంగాధర్ తిలక్ గారు ఆంగ్లేయుల పరిపాలనలో అప్పటి భారతీయుల ఐక్యత కోసం ప్రారంభించినది ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో, అన్ని నగరాలలో, అన్ని గ్రామ వీధులలో ఈరోజు పండుగ జరుగుతుందంటే అది గణపతి నవరాత్రి పండుగ మాత్రమే. హిందువులకు ప్రతి నెల 2 పండుగలు కనీసం వస్తాయి. ఇది అతిపెద్ద పండుగ. ఎందుకంటే ముఖ్యంగా దీంట్లో 80% మంది యువకులు పాల్గొనడం, దాంతోపాటు పెద్దలు, మహిళలు, చిన్నారులు, యువకులు పాల్గొనే అతిపెద్ద పండుగ. గణనాథుడిని పూజించి ఈరోజు నిమజ్జనం ప్రయత్నిస్తుందంటే ఈరోజు ఇందూరు నగరంలో ఒక చరిత్ర ఉంది. ఇక్కడ సార్వజనిక గణేష్ మండలి కమిటీ సభ్యుల ద్వారా 80 సంవత్సరాల నుండి ఒక రథం అక్కడ ప్రారంభించి అప్పటి దక్షిణ భారతదేశంలో ఏకైక రథం. ఈ రోజు వరకు కూడా అదే రథంలో గణనాథుని ప్రారంభింపజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజులలో చాలా పెద్ద పెద్ద గణపతులు పెడతా ఉన్నారు. అవి మాత్రం దీనిలో వచ్చే అవకాశం లేదు కనుక అవి దీటి వెనుక రావడము, కొన్ని పాత్రకి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఓవరాల్గా ఈరోజు అనేక దశాబ్దాల నుండి ఏదైతే ఒక సంస్కృతి సాంప్రదాయాల బద్ధంగా సనాతన హిందూ దైవాన్ని పాటిస్తూ జరుగుతున్న ఈ ఉత్సవ కార్యక్రమము ఈరోజు ఇక్కడ నుంచి ప్రారంభంగా దుబ్బా నుంచి ప్రారంభమవుతుంది. ప్రజలు, మన హిందూ భక్తులందరూ గణపతి ర్యాలీలో పాల్గొని చివరి వరకు ఏదైతే గణపతి బావి వరకు వినాయకులని అందరూ కూడా పాల్గొనవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతా కీ బోల్ గజానన్ మహారాజ్ కి గణపతి బొప్పా, గణపతి బొప్పా, లౌకావర్యా. మొత్తానికి చూసుకోవచ్చు, గణపతికి సంబంధించి ఏదైతే 10 రాత్రులు పూజలు చేసిన అనంతరం దీనికి అంతటికి సంబంధించి వినాయకుని ఈ రోజు నిమజ్జన కార్యక్రమం చేస్తున్నారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో నిజామాబాద్ నగరంలో ఉన్న హిందూ బంధువులందరూ కూడా పాల్గొనాలని చెప్తున్నారు. ప్రధానంగా చూసుకోవచ్చు, ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారానికి ఈ రోజు ఈ వినాయకుని రథయాత్ర అని చెప్పవచ్చు. ఏదైతే ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంలో హిందువులందరూ ఐక్యంగా ఉండాలని ఆ రోజు బాలగంగాధర్ తిలక్ స్థాపించిన ఏదైతే ఈ గణపతి రథయాత్రకు సంబంధించి చూడొచ్చు. నిజామాబాద్ నగరంలో అయితే గత 80 సంవత్సరాలుగా ఈ గణపతి రథయాత్రకు ప్రాధాన్యత ఉందని చెప్తున్నారు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాధింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.